సో అందరు వెళ్ళాక మీరైనా డిఫరెంట్గా ఆలోచించండి. తప్పు ఎవరైతే చేస్తారో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారంటే మీరు తొందరగా సెటిల్ అవుతారు. అర్థమైందా? సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు సర్చ్ చేయండి ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, దేంట్లో లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ అవకాశాలు లేడీస్కి ఏముంటుంది. మనకి పెళ్ళిళ్ళు అవుతాయి కదా, పెళ్ళిళ్ళు అయినా కూడా ఫ్యామిలీని జాబ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫీల్డ్స్ ఉన్నాయి అలాంటివి వెతకండి. అర్థమైందా? లేదా మీరే నేను ఏం చేయగలను, నేను ఏం చేస్తే నా వల్ల ఎంతమంది ఉపాధి పొందుతారు, అంటే నువ్వైనా బిజినెస్ పెట్టావనుకో ఏదని ఐడియాతో నీకు ముగ్గురు నెలలు కదా శాలరీ ఇస్తావు కదా. సో నువ్వు కంపెనీ పెట్టడానికి ట్రై చేసేలాగా, కంపెనీ అంటే ఇదే కూడా కంపెనీ కింద వస్తుంది. నాకు స్టాఫ్ ఇద్దరు ఉంటే నేను ఆఫీస్ ఉన్నట్లే కదా వాళ్ళు. సో కంపెనీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ 100 మంది ఉండేదే కాదు, ఇద్దరు మన కింద ఉన్నా కూడా మీరు ఆ ఇద్దరికి మీరు లైఫ్ ఇస్తున్నారు. సో అది 10 అయిపోయిన తర్వాత మీకు కొంచెం టైం ఉంటుంది, 1 or 2 months ఉంటుంది, 1.5 months ఉంటుంది. బాగా ఆలోచించండి, ఆలోచించి డిసైడ్ అవ్వండి. అర్థమైందా? కొత్తగా ట్రై చేయండి. ఎందుకంటే మీ సారు మిమ్మల్ని ఎంత మీకు తప్పన పడుతూ ఉంటారు, మీకు అందరిలా కాదు మా పిల్లలకి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి. ఏ స్కూల్లో మీ స్కూల్లో జరిగినట్టు ప్రోగ్రామ్ జరగదు, మోటివేషన్ జరుగుతుంది. సో మీరు దాన్ని మంచి అవకాశంలో తీసుకోండి. మీరు ప్రతి స్టూడెంట్ యూనిక్గా ఉంటారు. అర్థమైందా? 10th అందరూ మీ గోల్ ఏంటి, 550 అనుకుంటారా లేదా 600 అనుకుంటారా? ఎంతమంది 600? 50 ఎక్కువ, 60-70%. ఓకే, మిగతా వాళ్ళు 575, 575, 550 ఏవో, మిగతా వాళ్ళు 550 ఏవో. పెద్ద ఫ్లెక్సీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ పడాలి కదా. గ్రేట్, కంగ్రాచులేషన్స్. అయితే స్ట్రెస్ ఫీల్ అవుతారా ఏమైనా ఎగ్జామ్ అని? ఏంటి అర్థం? టెన్షన్ ఎందుకు? 600 వచ్చే వాళ్ళు టెన్షన్ పడతారా? మీరు ఏమైతే చదువుకున్నారో ఏమైతే నేర్చుకున్నారో అదే ప్రజెంట్ చేయండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళతో నాకు సంబంధం లేదు. మీకు ఒకసారి రాయండి, ప్రజెంటేషన్ మీకు ఇవ్వడానికి ఏది ఇచ్చినా. అలానే మీరు సినిమా స్టోరీలు రాయకండి, మీకు వచ్చిన రాయండి. నాకు తెలుసు స్టాఫ్ ఎలాంటి వాళ్ళు అతను బాగా తెలుసు. మీరు అలాంటి చరిత్రలు రాయాలనేసి అనుకుంటున్నాను. హ్యాండ్ రైటింగ్ నీట్గా, ప్రజెంటేషన్, సైడ్ హెడ్డింగ్స్ అవి కాస్త నీట్గా మెయింటైన్ చేయండి. మీకు నీట్గా మార్క్స్ పడుతుంది. టెన్షన్ మాత్రం పడతారు. ఎన్ని రోజులు మీ ఎగ్జామ్కి? కౌంటర్ స్టార్ట్ అయిందా? ఎప్పుడు? ఓకే, పర్వాలేదు. ఈ ప్రోగ్రామ్ ఏంటి?